అప్పుల బాధతో కట్టుకున్న భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పటికే ఆమెకు ఒక కొడుకు, మళ్లీ గర్భిణిగా ఉన్నారు. అంత్యక్రియలు జరగనిచ్చేది లేదని అప్పులలో అడ్డం తిరుక్కున్నారు. అప్పుడే బంధువులంతా ముఖం చాటేశారు. అయినా ఆమె భయపడలేదు, వెనుకాడలేదు. ధైర్యంగా ముందడుగు వేసి వ్యాపారంలో రాణించారు. నలుగురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. మంజుల కష్టాలు మామూలువి కాదు. అయినా ఆమె ధైర్యంగా అడుగు ముందుకు వేశారు. కష్టాలను అధిగమించి పట్టుదలతో ముందుకు సాగాలన్న దృఢ నిశ్చయంతో కష్టపడ్డారు. ఆ పట్టుదలే మంజుల ఎదుగుదలకు పునాదిగా నిలిచింది. యాదాద్రి భువనగిరి జిల్లా గంధమల్ల గ్రామానికి చెందిన కర్నాల మంజులది సక్సెస్ స్టోరీ. భర్త శ్రీధర్కు గ్రామంలో సొంతంగా ఎకరం భూమి ఉంది. మరో 2 ఎకరాలు కౌలుకు తీసుకుని భార్యాభర్తలు వ్యవసాయం చేశారు. కరువు ప్రాంతం కావడంతో సాగునీటి కోసం 5 బోర్లు వేశారు. ఆ దిశగా 5,70,000 అప్పు అయింది. రుణభారం నుంచి బయటపడలేని దుస్థితిలోకి ఆ కుటుంబం వెళ్లిపోయింది. అప్పుల వాళ్ల వేధింపులు తాళలేక 2015 జనవరి 26న మంజుల భర్త శ్రీధర్ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. అప్పటికే మంజులకు బాబు, పైగా గర్భిణి కూడా. భర్త మృతి ఆమెకి పుట్టెడు కష్టాలను తెచ్చిపెట్టింది. ఒకవైపు భర్త మృతదేహం, పుట్టెడు కన్నీళ్లు. మరోవైపు అప్పుల వాళ్లు వచ్చి డబ్బు కట్టాలని మంజులను డిమాండ్ చేశారు. బంధువులంతా ముఖం చాటేగా విధిలేని పరిస్థితుల్లో అప్పుల వాళ్ల రుణాన్ని తానే తీరుస్తానని హామీ పత్రం రాసిచ్చి భర్త మృతదేహానికి అంత్యక్రియలు చేశారు. ఒకవైపు కట్టుకున్న భర్త మృతి, మరోవైపు కుటుంబాన్ని ఎలా పోషించాలో తెలియని దుస్థితి. ఈ పరిస్థితుల్లోనే బాగా ఆలోచించిన మంజుల ముందుగా కుట్టు మిషన్ పని నేర్చుకున్నారు. ఆ పనితో పాటు బర్రెపాలు అమ్మటం కూడా మొదలుపెట్టారు. అన్నదమ్ముల గొడవ వల్ల ఎక్స్‌రేషియా రాలేదు, అందుకనే రాలేదురా చెల్లె. కానీ ఎక్స్‌రేషియా రాలేదు, కానీ నువ్వు ఏదైనా పని చేసుకుంటా అంటే ఎంతో కొంత నేను సపోర్ట్ చేయించగలుగుతా అని అన్నయ్య చెప్పడం జరిగింది. ఆ అన్నయ్య చెప్పడంతో నేను సరే అన్న, నాకు అవసరం వచ్చినప్పుడు ఖచ్చితంగా అడుగుతా అని చెప్పిన తర్వాత ఒక 2-3 రోజుల తర్వాత నాకు ఒక పెళ్లి ఆర్డర్ వచ్చింది. ఎంతో కొంత పని చేస్తా, నాకు దీంట్లో లైనింగ్స్, ఫాల్స్ తెచ్చుకుంటే అందులో ₹1 మిగులుతుంది, ఇందులో ₹1 మిగులుతుంది. దాని మిగులును బట్టి నేను ఏదైనా పని చేసుకోవడానికి వస్తుందన్న. నాకు దీంట్లో ఒక ₹1000 వచ్చినా కూడా నేను ప్రాఫిట్ని సాధించినట్టే. అంటే అన్న ఆఫీస్కి రారా చెల్లె ఇస్తా అని చెప్పేసి ₹5000 మల్లికార్జున్ అన్న చేతుల మీదుగా నాకు అందజేసిండు. తర్వాత అదే ఎట్లాగో మిషన్ కుట్టుకుంటున్నావు కదరా, ఇంకేమన్నా కావాలా అంటే నేను చిన్నగా బ్యాంగిల్ స్టోర్ ఏర్పాటు చేసుకున్నా. బ్యాంగిల్ స్టోరు, ఒక ఫ్రిడ్జ్ తెచ్చుకొని కూల్ డ్రింక్స్ అవి పెట్టి స్టార్ట్ చేసుకొని ఇక మెల్లగా బావి దగ్గర వ్యవసాయం చూసుకుంటూ, బర్రె పాలు వెండుకుంటూ, పాల్ సెంటర్లో పోసుకుంటూ, పిల్లల్ని చూసుకుంటూ, ఈ షాప్ చూసుకుంటూ, నైట్ అవుట్లో మిషన్స్ కుట్టుకుంటూ 2 సంవత్సరాలన్నర పట్టింది నాకు అప్పులు తీరడానికి. స్థానికంగా పెద్ద ఆదాయం లేకపోవడంతో గజ్వేలకు మకాం మార్చారు. కరోనా సమయంలో మాస్కులు కుట్టి విక్రయిస్తూ, డ్రై ఫ్రూట్స్ వ్యాపారం చేస్తూ ఆదాయం పెంచుకున్నారు. తన వద్ద ఉన్న చిన్న ఎక్సెల్ లోనాపై తిరుగుతూ వ్యాపారం చేసిన మంజుల కుటుంబాన్ని పోషిస్తూనే క్రమంగా అప్పులు తీర్చగలిగారు. తర్వాత అక్కడే జూట్ బ్యాగులు కుట్టి విక్రయించడం ప్రారంభించారు. జూట్ బ్యాగుల వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా సాగటంతో కొన్ని సంవత్సరాల్లోనే ఇతర మహిళలకు ఉపాధి కల్పించారు. ఇప్పుడు సొంతిల్లు, కారు కొనుక్కోగలిగారు. మంజుల దగ్గర 30 మంది పని చేస్తున్నారు. మంజుల కొత్తగా క్యాటరింగ్, ఆర్గానిక్ ఆహార పదార్థాల వ్యాపారం కూడా మొదలుపెట్టారు. మంజుల స్ఫూర్తిని ఆమె దగ్గర పనిచేసే కార్మికులతో పాటు వినియోగదారులు కూడా ప్రశంసిస్తున్నారు. మళ్ళీ వాళ్ళ ఆర్థిక పరిస్థితులు కూడా ఉన్న వాళ్ళకు కూడా మా వంతు ఎలాంటి సహాయమైనా, మేము ఇక్కడ ఉన్న 20 మందిలో ఎలాంటి సహాయమైనా మేము వాళ్ళకి చూసుకుంటాము, వాళ్ళు చేస్తాము. అందరం కమ్యూనిటీగా ఉంటాము, కమ్యూనిటీతో వర్క్ చేసుకుంటూ ఉంటాం సార్. మ్యారేజెస్కి కానీ, మెచ్యూర్ ఫంక్షన్స్ కానీ, అండ్ ఈ ఇల్లు న్యూగా కొత్తగా కట్టుకున్న వాళ్ళు ఇంటి వెళ్ళడానికి కానీ అలాంటి వాళ్ళు నేమ్స్ ఇస్తారు, డిజైన్స్ ఇస్తారు వాళ్ళు. ఇంట్లో మళ్ళీ పెళ్లి పిల్లగాడు ఉన్న బొమ్మతో సహా మేము ప్రింట్ వేస్తాము. మేము న్యాచురల్ ప్రింట్ వేస్తాము. అండ్ మనము ఈ ఈడిపి ప్రింట్స్ ఉంటాయి కదా సార్, ఆ ప్రింట్స్ కూడా మేము వేసి వాటితో పాటు మేము బ్యాగ్స్ కుట్టిస్తాం. వాళ్ళు ఏ రకంగా ఏ విధంగా కావాలన్నా డిజైన్ చేసి, బడ్స్ కావచ్చు. రీసెంట్గా మా గణపతి కూడా ఒక 5000 బ్యాగ్స్ కూడా మాకు ఆర్డర్స్ వచ్చాయి. మాకు వర్క్ చేయడానికి బాగుంది. మేము ఇంట్లో కూడా ఆర్థికంగా కూడా మేము ఇంట్లో హెల్ప్ చేయగలుగుతున్నాం. మా ఫ్యామిలీని కొంచెం చూసుకోగలుగుతున్నాం, సపోర్ట్గా ఉంటున్నాం.
మాకు ఇట్లా ఉపాధి ఇవ్వడం కూడా చాలా సంతోషంగా ఉంది. అక్కడ పిల్లల్ని చూసుకోగలుగుతున్నాం, ఇక్కడ వర్క్ చేసుకోగలుగుతున్నాం. పిల్లలు వెళ్ళిన తర్వాత వచ్చి మళ్ళీ పిల్లలు వచ్చేసరికి మేము 5 o'clock కల్లా ఇంట్లో ఉండి అటు వాళ్ళని కూడా చూసుకోగలుగుతున్నాము. ఇప్పుడు బయట వేరే దగ్గర చూస్తే పిల్లల కోసం అట్లా ఇబ్బంది అవుతుంది. అట్లా లేకుండా మాకు ఇది కంఫర్ట్గా ఉంది. వ్యాపారంలో రాణించిన మంజుల ఇప్పుడు ప్రజాసేవ కూడా చేస్తున్నారు. ఆర్థిక ఇబ్బందులతో చదువు కొనసాగించలేని అమ్మాయిలకు తన వంతు సాయం అందిస్తున్నారు. నాకు నా మీద ఉన్న నమ్మకాన్ని, ఎంతో కొంత నేను పని చేసుకుంటున్నా అన్న నమ్మకాన్ని ఏ విధంగా అయితే చూపించిండో ఆ కృతజ్ఞతగా నేను తల్లిదండ్రులు లేని పిల్లలే అయి ఉండొచ్చు, లేదా తండ్రి చనిపోయిన పిల్లలే అయి ఉండొచ్చు, వాళ్ళకు ఎంతో కొంత నేను ఇది చేయలేకపోతున్నా అనుకున్నది, నేను చేయలేకపోతున్నా ఆగిపోతున్నా అనుకున్న వాళ్ళ విషయాలు నాకు ఎవరికి తెలిసినా కూడా వాళ్ళకు చేదోడువాదోడుగా ఉంటూ వాళ్ళకు హెల్ప్ చేస్తూ వాళ్ళ చదువును కంప్లీట్ అయ్యేంత దాకా చదివించగలుగుతున్నా. ఇప్పటికీ 264 మంది పిల్లలకి నేను సపోర్ట్ చేశా. రీసెంట్గా 4 పిల్లలు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోయింది. మంజుల ఇప్పుడు అందరికీ స్ఫూర్తి. కష్టాలకు భయపడకుండా ఎలా ముందుకు సాగాలో తెలుసుకోవాలంటే ఆమెను చూసి నేర్చుకోవాల్సిందే.